ఇది అటర్ ఫెయిల్యూర్ అయినటువంటి ప్రభుత్వంగా మనం పేర్కొనవచ్చు మేడం. రైట్, మనతో పాటు రఫీ గారు జాయిన్ అయ్యారు. నమస్తే రఫీ గారు. నమస్తే అండి. రఫీ గారు, వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు మేమందరం కూడా అండగా నిలబడ్డాము, అందరికీ భరోసా ఇచ్చాం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏ రైతు కూడా సంతోషంగా లేడు. అసలు మీరు ఎందుకు రైతుల్ని ఇంత నిలువునా మోసం చేస్తున్నారు అనేది వైసీపీ ప్రశ్న. జగన్మోహన్ కూడా అదే మాట్లాడారు. నమస్కారం మేడం, మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి అందరికి కూడా నమస్కారం. ఆవు కథ చెప్పడం జగన్మోహన్ రెడ్డికి అలవాటు. ఏది జరిగినా ఈ 16 నెలల్లో ఏ ఒక్క మంచి పని జరగల. ఆయన చెప్పే మాట నెల రోజుల్లోనే ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ఢిల్లీలో ధర్నా చేసిన పెద్ద మనిషి గురించి మనం ఏం చెప్తాం మేడం చెప్పండి. ఆయన రైతుల్ని పరామర్శించడానికి వచ్చాడో బల ప్రదర్శన చేయడానికి వచ్చాడో అర్థం కాల. ఇప్పుడు రైతులు ఎక్కడుంటారు? గ్రామాల్లో ఉంటారు. గ్రామాల్లో ఉండి డీజిల్ తీసుకెళ్ళటం ఏంటండి? డీజిల్లో పాటలు వేయటం ఏంటండి? కటౌట్లు తీసుకెళ్ళటం ఏంటండి? అసలు ఏమైనా అర్థం ఉందా? ఈయనేదో ఒక ఎన్నికల ప్రచారం నిర్వహించినట్టుగా జనాలందరినీ 500 రూపాయలు డబ్బులు, పెట్రోలు, బిర్యానీలు ఇచ్చి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలిపించి రైతు పరామర్శ యాత్ర అంటాడేంటి? అసలు నాకు అర్థం కాదు. రైతులు ఎలా మన చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ అయినా 2వ రోజు గ్రామాలకు వెళ్ళాడు. రైతులు ఎలా పరామర్శించాడో తెలుసుకోవాలా. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్యాలెస్ దాటి బయటికి రాలా, రైతుల దగ్గరికి రాలా, ఎవరి దగ్గరికి రాలా. చివరికి అందరూ కూడా విమర్శిస్తూ ఉంటే పొలంలో పెద్ద స్టేజ్ వేసి కార్పెట్లు వేసి పైన టార్పాలు వేసి ఆ స్టేజీ మీద నుంచొని రైతుల్ని పరామర్శించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఇవాళ జరిగింది రైతు పరామర్శ కాదు, జగన్మోహన్ రెడ్డి బల ప్రదర్శన యాత్ర పెట్టుకోమనండి. పోలీసు శాఖకి నేను ఒక బల ప్రదర్శన చేస్తాను, నేను ఒక ర్యాలీ నిర్వహిస్తాను, నాకు బందోబస్తు ఇవ్వండి అని చెప్పి ర్యాలీ నిర్వహించుకోమనండి. రైతులు ఎందుకు? రైతులు అసలు ఎక్కడైనా రైతులు ఆయన పరామర్శించాడా? మొత్తం ఆయన పర్యటన చుట్టూ కిరాయి మనుషులు, డబ్బులతో వచ్చిన వాళ్ళు, పార్టీ కార్యకర్తలు. ఇదేంటిది? వైసీపీ బల ప్రదర్శన అని చెప్పేసి ఏలూరు నుండి విజయవాడ దాకా పర్మిషన్ అడిగి తీసుకొని చేయమనండి. ఎవరొద్దన్నారు? రైతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంత సింపుల్గా వెళ్ళాలా? 2-3 కార్లలో వెళ్ళాలా? రైతులు నేరుగా కలవాలా? ఆ పొలాల్లోకి వెళ్ళాలా? అక్కడ ఉన్న పరిస్థితి ఏంటో చూడాలా? అవన్నీ అంచనా వేయాలా? ఒక ప్రతిపక్షంలో ఉన్న పార్టీగా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను నీకు చీకట్లో సమర్థించినా, ఓపెన్గా నువ్వు పెట్టిన బిల్లులన్నిటికీ సమర్థించినా మా రాష్ట్రంలో ఈ రకమైనటువంటి పంట నష్టం జరిగింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయల పంట నష్టం జరిగిందని నివేదిక పంపించింది, ఇంకా సేకరిస్తున్నారు. మీరు పెద్ద మనిషి చేసుకొని నా మద్దతు తీసుకొని మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు కాబట్టి మీరు అడగకపోయినా నేను నా ఎంపీలు లోక్సభలో రాజ్యసభలో మేము ముందు రోజే మీ ఫోన్ రాకముందే మేము డిక్లేర్ చేసేస్తున్నాం, అసలు కంటిన్యూగా సపోర్ట్ చేస్తామని మీరు లెటర్ రాసినటువంటి వాళ్ళు కేంద్రాన్ని అడగాల. తుఫాను చంద్రబాబు సృష్టించాడు, చంద్రబాబు వల్లే తుఫాను వచ్చింది, జగన్మోహన్ రెడ్డి మగాడు దాన్ని కాపాడాడు అనేటువంటి వార్తలు రాయించుకోవటం ఎందుకు? అది చెప్పాడు కదా ఆయనకు ఉన్నటువంటి మానసిక వ్యాధి ఏంటనేది రాధాకృష్ణ గారు. ట్రీట్మెంట్ ఉంటే అమెరికా వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలా, అంతేగాని రప్ప నరుకుతాం, కొరుకుతాం, చంపుతాం. ఏంటండి ఈ ప్రదర్శనలు ఏంటి? ఇదేంటి? నిన్ను నీ పరిపాలన చేతకాక నీ రైతు భరోసా కేంద్రాలు కనీసం గోను సంచులు ఇవ్వలేనటువంటి ఈ హయాంలో రోడ్ల మీద ధాన్యం పారబోస్తే రైతులు వాళ్ళకి టార్పాలిన్ ఇవ్వలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు. ఆ రోజున నువ్వు అసలు బీమా కట్టలేదు, 1 రూపాయి కట్టని కారణంగా కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టం జరిగింది రైతులకి. ఇవాళ ఏ ముఖం పెట్టుకుని బీమా గురించి మాట్లాడతావు? మేము అన్ని బీమాలు కట్టాం రైతులకు సంబంధించి. అవి ఇవాళ తుఫాన్ జరిగిన 2వ రోజు 3వ రోజు రావు. మరి పోలవరంలో
మొన్న డబ్బులు 1000 కోట్లు వేసాం, అంతకుముందు 1000 కోట్లు వచ్చినాయి. నీ ఆయన రూపాయి రాలా పోలవరంలో. రైట్. అసలు ఎంతమంది రైతులకు పంట బీమా ఉంది అనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు కదా. దాదాపు 19 లక్షల మందికి బీమా ఉంది. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం తప్పిదం వల్లే రైతులకు పంట బీమా లేకుండా పోయింది. మా ప్రభుత్వ హయాంలో పంట బీమా ఇచ్చామని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి తెలిసిన వాస్తవాలు చెప్పే అలవాటు అతనికి లేదు. అతను ఆ అబద్ధాలు చెప్పడంలో నెంబర్ 1. కాబట్టి అతను చెప్పిన దాని మీద మనం చర్చను పెడతాము. రేపు వ్యవసాయ శాఖ మంత్రి టోటల్ ఎంత బీమా కట్టాము, ఏ పంటలు దాంట్లోకి వస్తున్నాయి మొత్తం ప్రకటన చేస్తారు. కేంద్రానికి నివేదిక పంపించారు కదా. 5,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. ఇంకా ఎక్కడెక్కడ సేకరిస్తా ఉన్నారు. ఇవాళ తుఫాన్ రావటం ఇవాళ కొత్త. 16 తుఫాన్లు వచ్చింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో అని చెప్పాడు. అదే మాట్లాడారు. 18 నెలల కాలంలో 16 విపత్తులు వచ్చాయి. బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని లెక్క పెట్టుకున్నట్టున్నాడు 16 తుఫాన్లు వచ్చినట్టు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి. ఆ 16 తుఫాన్లు ఏ డేట్ లో వచ్చినాయి, ఒక్కొక్క తుఫాన్కి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఆ ఏం పేర్లు చెప్పు నీకు దమ్ము ధైర్యం ఉంటే. లేకపోతే నువ్వు పెద్ద ప్రదర్శన పెట్టుకో. ఏలూరు నుంచి విజయవాడ దాకా పెద్ద ప్రదర్శన పెట్టుకొని నీ దగ్గర ఉన్నటువంటి లక్షల కోట్ల రూపాయల్లో కొంత ఖర్చు పెట్టి అందరినీ తిప్పించుకొని పోలీస్ బందోబస్తు పెట్టుకుని ఇదిగో నా బలం అని చెప్పి చూపించు. రైతుల దగ్గరికి ఇలాగా వెళ్ళే పద్ధతి. సింపుల్ గా వెళ్ళాలా, ఎక్కువ మంది రైతులు కలవాలా, పొలాల్లోకి వెళ్ళాలా, పంట చూడాలా, ఎంత మీరు పెట్టుబడి పెట్టారు, మీకు ఎంత నష్టం జరిగింది, వివరాలు సేకరించాలా. ఈ రప్పా గొడవ ఏంటండి? ఇదేం రైతుల పరామర్శ? ఎక్కడైనా భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో వరదలు వస్తున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి, రైతులు నష్టపోతా ఉన్నారు. అక్కడ కూడా ముఖ్యమంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు. వాళ్ళు ఎలా పరిశీలిస్తున్నారు, ఎలా పలకరిస్తున్నారు చూసి నేర్చుకోవాలా. ఏది చేతకాక తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని డబ్బులు లెక్క పెట్టుకోవడానికి అలవాటు పడి 11 సీట్లకు పరిమితం అయ్యి నేనేదో మగాడువే, నిన్ను ఎవరు కాదన్నారు? మగైనా ఆడదైనా ఒకటే, జెండర్ ఒకటే. మగోడైతే గొప్ప, ఆడది తక్కువ అని కాదు. ఇద్దరు కలిస్తేనే పిల్లలు పుడతారు. ఇవాళ విమానాలు తోలుతున్నారు. క్రికెట్ లో మహిళలు ఏ రకంగా రాణించారో మాట్లాడే భాష ఏంటి, మగేంటి ఆడేంటి, మీరు కాలక్షేపం కోసం మాట్లాడుతున్నారు. ఒకటి మేడం, అసలు ఆయన మాట్లాడే భాష ఏమన్నా అర్థం ఉందా? రైట్ రఫీ గారు, డిబేట్ లో పార్లమెంటరీ వర్డ్స్ వాడొద్దు, మీరు అయినా వాడుతున్నారు. ఓకే ఇంకా వదిలేయండి, మళ్ళీ మాట్లాడదాం దాని గురించి, మళ్ళీ మాట్లాడదాం. హేమకుమార్ గారు నమస్తే. రైట్ రఫీ గారు మాట్లాడుతున్నారు. తాడేపల్లి ప్యాలెస్ అంటాడు, డబ్బులు లెక్క పెట్టుకున్నాడు అంటాడు. ఏమన్నా మధ్య ప్రవేశించిందా రఫీ గారు? మీకు ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, మీరు మాట్లాడుతున్న విధానం ఏంటి, మీరు మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి? అధికారం కావాలని నేను ఒక్కడిని ముఖ్యమంత్రి, మగేంటి ఆడేంటి, అసలు నీ కంపారిజన్ ఏంటి బాబు? ముఖ్యమంత్రి నాకే కావాలి, ఏంటి మీరు ఇంకోటి ఆ సీట్ లో కూర్చోడం లేదని చెప్పి ఈ విధంగా మాట్లాడటం ఏంటంటే మీరు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇచ్చినటువంటి ఆ యొక్క విధానంలో వస్తారు తప్ప ఇక్కడ ప్రజల పక్షాన గాని, వ్యవస్థ పక్షాన గాని, ప్రజాస్వామ్య పక్షాన గాని, రాజ్యాంగం పక్షాన డేంజరస్ అండి వీళ్ళు. రఫీ గారు మనం టాపిక్ మాట్లాడదాము, ఇంకా వేరే ఏది మాట్లాడుకోవద్దు. డబ్బులు లెక్క పెట్టుకుని కూర్చుంటున్నారంటే మీరు చూసారా? రఫీ గారు ఓకే ప్రజలు ఏం చేశారు, ఏం జరిగింది అనేది మన అందరికీ తెలుసు, మనం చూస్తున్నాం. మళ్ళీ మీరు చెప్పనక్కర్లేదు. రైట్, మళ్ళీ మాట్లాడదాం. హేమకుమార్ గారు నమస్తే అండి. హేమకుమార్ గారు